హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము అద్దెలు వచ్చినాము. ఈ సామాన్లు ఈయన వచ్చి మధురలో పనిచేసే అతను, యూపీ అతను. చూడండి, గుడ్లు, వాటర్ బాటిల్స్, చికెన్, తినే వస్తువులన్నీ తీసుకొని చూడండి మా వాళ్ళు ఏమేమి తీసుకొని వస్తున్నారు. అన్ని కవర్లో కట్టి గుడ్లు అంట, చికెన్ అంట, ఈ ఫామ్ అంటే అది బొగ్గు. ఇలా చలికి అది వేసుకొని కాల్చుతారు. అది దాంతోపాటు ఇంకా చిప్స్ అంట, బిస్కెట్స్ అంట, ఇంకా మనోడు వచ్చి ఇవన్నీ ఎత్తి మనోడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన సామాన్లు ఫ్రిడ్జ్లో పెట్టాము. లోపల పెట్టాల్సిన సామాన్లు వీళ్ళ రూమ్లో లోపల పెట్టాలా. చూడండి, మనోడు అన్నీ ఎత్తి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేదానికి అన్నీ ఎత్తుకొని పోతా అన్నాడు. ఇంకా ఏమేమి తీసుకుని వచ్చినారో నేను చూపిస్తాను మీకు. ఈ సామాన్లు అయితే ముందు తీసుకుని వచ్చింది, నేను ఆ వీడియో పెట్టలేకపోయినాను. ఈ సామాన్లన్నీ వచ్చి ఇప్పుడు తీసుకుని వచ్చిన సామాన్లు అంటే ముందు తీసుకుని వచ్చాను. ఈ ఇల్లు ఉండేది ఇక్కడ 10-15 రోజులు మాత్రమే. దానికోసము ఇదే మన ఇండియాలో అయితే ఈ సామాన్లు 2 నెలలు మేము తినచ్చు. అన్ని సరుకులు తీసుకుని వచ్చినారు వీళ్ళు. మనోడైతే అన్ని చూసి పెట్టుకుంటా అన్నాడు, ఏవి ఆడబెట్టాలనేది. ఎందుకంటే ఇతనికి బాగా తెలుసు ఏ వస్తువులు ఆడబెట్టాలా ఏంది అనేది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వస్తువులు ఆడ ఫ్రిడ్జ్లో పెట్టాలా, వీళ్ళ రూమ్లో పెట్టాల్సిన సామాన్లు వీళ్ళ రూమ్లో పెట్టాలా. అందుకోసం ఇతను వచ్చి అన్ని చూసుకొని ఏవి ఆడబెట్టాలనేది పక్కన పెడతా అన్నాడు. ఇవి చూడండి, ఈ చిప్స్ ప్యాకెట్లు. చూడండి ఫ్రెండ్, నేను ఇంకా మీకు ఏమేమి తీసుకుని వస్తున్నారు ఏంది నేను మీకు ఇంకా చూపిస్తాను. ఇవన్నీ బ్యాగ్లు, ఇవన్నీ వచ్చి ఈ స్టాండ్ అయితే ఈ కట్టెలు పెట్టుకొని, నేను చెప్పాను కదా దీనికన్నా ముందు ఫామ్ అని, అలాంటి కట్టెలు పెట్టుకుని దానిపైన వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటారు వాళ్ళు. చూడండి, ఎన్ని వస్తువులు ఎన్ని తీసుకొని వచ్చినారు. దీనిలలో తినే వస్తువులు ఉన్నాయి, సరుకులు ఉన్నాయి. చూడండి, ఈ కవర్లన్నీ బతాద్ అంటే మన ఇండియాలో ఉల్లగడ్డలు అంటారు. ఇది ఏందో నాకు తెలియదు ఫ్రెండ్స్. దీనికి ఫామ్ అంటారు. ఫామ్ అంటే బొగ్గు, అది ఎర్ర బాక్స్ ఉండేటి. ఇంకా ఈ కవర్లో ఏముండాయి ఏమనేది మన వాడికి తెలియాలా, నాకైతే తెలియదు. తీసుకుని వచ్చేంత వరకే నా పని. ఈ వాటర్ బాటిల్స్ అంట, పాలంట, గుడ్లంట, అవి నాకు తెలుసు. మిగతాటివి అన్నీ మనవాడు చూసి ఏవి ఆడబెట్టాలని చెక్ చేసుకొని అతను పెట్టాడు. అంటే అతను ఒక్కడే కాదు, ఇద్దరం పెట్టాము. కానీ ఇతనికి బాగా తెలుసు కాబట్టి. చూడండి, బియ్యం కూడా సగం ప్యాకెట్ వచ్చి సగం మూట వచ్చి తీసుకుని వస్తున్నాడు. ఇచ్చే ఉన్నాడు మా ముసలోడు. ఇవన్నీ వచ్చి ఈ పాల డబ్బాలంట, అవి చాక్లెట్లు, ఇంకా ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేస్తే మనవాడు యూపీ ఇతను ఓపెన్ చేస్తే తెలుస్తాయి. చూడండి, జ్యూసులు అంట, ఎర్రగడ్డలు, ఇంకా దీంట్లో ఈ కవర్లో ఏముండాయో ఆ సూట్ కేసులో అయితే బట్టలు.
ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకా ఆడ బయట కూడా ఒక చిన్న ప్యాకెట్ బియ్యంది ఉన్నది. అది 5 కేజీల ప్యాకెట్ అది చూడండి. ఇంకా మళ్ళీ అవన్నీ ఎత్తుకొని పోయి చూడండి ఫ్రెండ్స్. అది ఇంకా సామాన్లు మొత్తం ఇంకా సగం సామాన్లు వచ్చి ఆడ రూమ్లో పెట్టేసి ఉన్నాం మేము. ఆ వీడియో అయితే నేను పెట్టలే, ఎందుకంటే తీయలేకపోయినాను ఆ వీడియో అయితే. మనోడు నేను వీడియో తీయకముందే మనోడు ఆ రూమ్లో సామాన్లు పెట్టేసినాడు. చూడండి ఇంకా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఆ పక్కకు కూడా ఇంకా ఉన్నాయి సామాన్లు. ఇంకా చూపిస్తాను గైస్ ఫ్రెండ్స్ మీకు. చూడండి ఇది మన ముసలోడి మదర్ అంటారు. మదర్ అంటే ఇది ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. గెస్ట్ హౌస్లు ఉంటాయి. కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టేదానికి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. మీ సపోర్ట్ నాకు కావాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఈస్ SKVSSVAM.